ఫలాల రాజు మామిడి రైతుకు ప్రతిఫలాన్ని మాత్రం అందించలేకపోతుంది. మధుర ఫలం మామిడి రోజు రోజుకి తన మాధుర్యాన్ని కోల్పోతుంది. అనకాపల్లి జిల్లాలో మామిడి సాగు నానాటికి తగ్గిపోతుంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 27,200 ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా కొంతకాలంగా కొత్త తోటలు వేయడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. ఉన్న తోటలను నరికివేస్తున్న పరిస్థితి ఉంది. జిల్లాలోని చోడవరం మండలం అడ్డూరు మామిడి రైతులకు ప్రసిద్ధి. ఇక్కడి నుంచి దేశం నలుమూలలకు మామిడి పళ్ళు ఎగుమతి అవుతుంటాయి. అయితే కొంతకాలంగా మామిడి దిగుబడి అనుకున్న స్థాయిలో రాక రైతులు నష్టాల పాలవుతున్నారు. దీంతో ఉన్న తోటలను కొంతమంది తొలగిస్తున్నారు. వాటి స్థానంలో సరుగుడు, జీడి మొక్కలు నాటుతున్నారు. జిల్లాలో ఉద్యాన పంటలు 1.43 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వీటిలో జీడి మామిడిది అగ్రస్థానం. వీటిని 69,700 ఎకరాల్లో వేశారు. దీని తర్వాత స్థానం మామిడి తోటలదే. అయితే గత 5 ఏళ్లుగా వీటి విస్తీర్ణం పెరగలేదనే చెప్పాలి. అనకాపల్లి, కోటపాడు, మాకవారపలం, పాయకరావుపేట, కోటవురట్ల, రాంబిల్లి మండలాల్లో ప్రస్తుతం మామిడి సాగు ఎక్కువగా కనిపిస్తోంది. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మామిడి తోటలు ఏటా దిగుబడులు రావడం లేదని రైతులు చెబుతున్నారు. ఒక ఏడాది పంట వస్తే మరుసటి ఏడాది అంతంత మాత్రంగానే పూత వస్తోందని రైతులు దాడి శివ, ఎం రామరాజు వాపోయారు. దిగుబడి బాగుంటే మార్కెట్లో ధర ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండు ఈగ సమస్య పట్టి పీడిస్తోందని, కాయ దశలో తుపానులు, ఈదురుగాలులతో పంట నేలరాలిపోతుందని తమ బాధ వర్ణనాతీతం అంటున్నారు రైతులు. జిల్లాలో మామిడి నుంచి గుజ్జు తీసే పరిశ్రమ ఒకటి లేదని, పంట మొత్తం పండ్ల రూపంలోనే అమ్మకాలు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. ప్రభుత్వం గుజ్జు తీసే పరిశ్రమ ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. రైతులే రైతులే అనకాపల్లిలో ఉద్యాన క్షేత్రం ఉందని, ఇక్కడ మామిడి, జీడి మామిడి, కొబ్బరి వంటి పలు రకాల మొక్కలను ఉత్పత్తి చేసి రైతులకు తక్కువ ధరకు అమ్మకాలు చేస్తుంటారు. మామిడి మొక్క ఖరీదు 60 రూపాయలుగా ఉంటుంది. జిల్లాల్లో బంగినపల్లి, సువర్ణరేఖ, నీలం, రసాలు వంటి రకాలను సాగు చేస్తారు. ఉద్యాన క్షేత్రంలో 2023-24, 2024-25లో 20,000 మొక్కలను ఉత్పత్తి చేశారు. వీటి కొనుగోలుకు రైతులు ఆసక్తి చూపకపోవడంతో గత సీజన్లో కొత్త మొక్కలను సిద్ధం చేయలేదు. ప్రస్తుతం 10,000 మొక్కలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని జిల్లా ఉద్యాన శాఖ అధికారి తెలిపారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అడ్డూరు విలేజ్ అండి మాది. నేను ఈ అడ్డూరు గ్రామంలో 40 ఏళ్ళుగా నివసిస్తున్నానండి. నేను 20 ఏళ్ళకి వచ్చేసరికి నేను మామిడి తోటల వ్యాపారం చేయడం మొదలుపెట్టానండి. మా నాన్నగారు వ్యాపారంలో ఎలా ఉండేది నాకు తెలియదు, కానీ నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అయితే ఒక 2 సంవత్సరాలు బాగానే ఉంది. ఇది బాగానే ఉందని చెప్పేసి మరింత పెంచుకొని పోవడం, చుట్టుపక్కల తోటలు కొనడం, కబుర్లు తీసుకోవడం జరిగిందండి. 18 ఏళ్ళుగా నేను ఒకటే చూస్తున్నాను, నెక్స్ట్ అని చూసుకుంటూ వస్తున్నాను. ఈ మామిడి తోట చెట్టుకి వచ్చేసరికి మనం 5 నెలల్లో మామిడికాయ తెంపితే డిసెంబర్ నెల నుంచి దీనికి చాలా మరి ఎంత పాడు దగ్గర నుంచి, గెత్తంలో కలుపు దగ్గర నుంచి, ఎరువుల దగ్గర నుంచి, దుక్కుల దగ్గర నుంచి, తుప్పలు తీయడం దగ్గర నుంచి, భజనికులు
తర్వాత వాటికి మందులు కొట్టడం చాలా అండి, చాలా అంటే చాలా ఎంత చేసినప్పటికీ కూడా తేనె మంచు పట్టేసి మకరం పట్టేసి మామిడికాయలో క్వాలిటీ లేకపోవడం, తర్వాత ఒకవేళ క్వాలిటీ ఉన్నా కూడా రేటు సరైన మద్దతు ధర లభించకపోవడం, ఒకవేళ ఇలాగ ఒక గాలి వాన వచ్చి మొత్తం రాయి నేలంతా మొత్తం పత్తి కాయ చిదిగిపోవడం, అలా చేతికి వచ్చేసరికి మొత్తం నేలపాలు అయిపోయి ప్రతి సంవత్సరం లాస్లోనే ఉండండి మామిడి తోట వ్యాపారంలో. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అడ్డూరు గ్రామం. నా పేరు శరణం సంతోష్. మేము ఇక్కడ అడ్డూరులోను మామిడి పంటలు ఎక్కువగా పండిస్తూ ఉంటాం. మేము కౌలుకు కూడా తీసుకొని ఈ పంటలన్నీ చేస్తూ ఉంటాం. మాకు గవర్నమెంట్ నుంచి ఫ్రూట్ కవర్, మామిడి క్వాలిటీ గురించి ఫ్రూట్ కవర్ అనేది ఉంది. అది సబ్సిడీలో ఇస్తామంటున్నారు. మేము డబ్బులు కట్టిన ఇచ్చేసిన ఇప్పుడు వరకు ఎటువంటి సబ్సిడీ అందలేదు. తగిన పత్రాలన్నీ కూడా తగిన అధికారులకు హెచ్ఓ మేడం వాళ్ళకి మేము సబ్మిట్ చేసిన ఉపయోగం లేదు. దీనివల్ల రైతులకి ఎటువంటి కూడా గవర్నమెంట్ ఇచ్చే ప్రోత్సాహాలు అందకపోవడం వల్ల గవర్నమెంట్ అసమర్థత అన్న భావనలోనూ ప్రజలు ఉన్నారు. దీనికి ఆటోమేటిక్ తగిన చర్యలు తీసుకుని అధికారులు తీసుకుని ప్రజలందరికీ కూడా రైతులందరికీ కూడా అది అందేటట్టుగా ఇచ్చిన ప్రోత్సాహాలు అందేటట్టుగా చూడాలన్నది నా ఆకాంక్ష.